హలో గాయ్స్. మార్నింగ్ చపాతీస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మిగిలిపోతే కనుక అవి వేస్ట్ చేయకుండా ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించేస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ, డిన్నర్లోకి కానీ, స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటుంది. సో ముందుగా మిగిలిపోయిన చపాతీలు ఉంటే మీ దగ్గర ఓకే, ఆర్ ఎల్స్ ఇలా చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. సో నాకు ఇది తినాలనిపించింది, ఇంట్లో ఏమో చపాతీ లేదు. సో అప్పటికప్పుడు చపాతీ పిండి కలిపేసుకొని ఇలా అయితే చపాతీలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో మీ అందరికి తెలిసిన చపాతీ ఎలా చేసేసుకుంటామో అలానే చేసేసుకోండి, నేనేం చెప్పట్లేదు. సో ఇదివరకైనా వీక్లీ ఒక 3 or 4 times చేసేదాన్నేమో కుకింగ్. బట్ ఇప్పుడు కుకింగ్ పిచ్ అయితే అసలు ఫుల్గా పట్టేసింది. ఎవ్రీడే ఏదో ఒక కుకింగ్ చేస్తున్నాను. అది గ్యాస్ తోటైనా, గ్యాస్ లేకుండా అయినా, అంటే స్టవ్ ఆన్ చేసి. అది ఎంత సింపుల్ అవని, అది ఎంత హార్డ్ అవని, బట్ మనం చేయటం కావాలి మనకంతే. సో నాకు చపాతీస్ రౌండ్గా చేయటం రాదు, సో ఇగ్నోర్ చేసేయండి చపాతీ షేప్ని. ఎలానో మనం తర్వాత కట్ చేస్తాం కాబట్టి ఏ షేప్ వస్తే ఏమి చెప్పండి. సో ఇంకా ఆయిల్ వేసేసుకొని అయితే ఇలా కాల్ చేసుకుంటున్నాను చపాతీస్ 2 sides అయితే. నాకు ఈ రెసిపీ అయితే చాలా చాలా ఇష్టం. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను. ఇది చాలా కన్వీనియంట్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నా. ఈ హాట్ సమ్మర్లో వంట చేస్తే చాలు చెమటలు కారిపోతున్నాయి. చూసారు కదా, ఏదో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నట్టు చెమట అయితే ఉంది. సో ఇంకా కొంచెం ఒక బౌల్లో కెచప్ తీసుకుని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. కెచప్ డైరెక్ట్గా వేస్తే మనం తీసుకున్న పీసెస్కి సరిగ్గా అయితే అది అబ్జర్వ్ అవ్వదు. ఇలా వాటర్లో మిక్స్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 tablespoon ఆయిల్ వేసేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని అవి ఫ్రై చేసేసుకోండి. సో అవి ఫ్రై అయ్యేలోపు నేను చూపిస్తున్నట్టు ఇలా చపాతీని అయితే ఫోల్డ్ చేసేసి దాన్ని అయితే ఇలా సిజర్ ఆర్ నైఫ్తో యూజ్ చేసి కట్ చేసేయండి. నేనైతే ఇక్కడ సిజర్ యూజ్ చేస్తున్నాను, ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఇవి మనకి కట్ అవ్వకూడదు, నూడిల్స్ లాగా మొత్తం పొడుగ్గా కొంచెం లావుగా అయితే కట్ చేసుకోండి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. అలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి నూడిల్స్ లాగా ఇవి. అలా మీకు ఎన్ని చపాతీస్ కావాలో అన్ని చపాతీస్ చేసేసుకోండి. ఈలోపు మన ఆనియన్స్ కూడా అయితే కొంచెం ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావడం అవసరం లేదు, టమాటోస్ వేసేస్తాం కాబట్టి ఆ టమాటోస్తో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతే టైం వేస్ట్ అవ్వదు. జస్ట్ టమాటో హాఫ్లో హాఫ్ మాత్రమే వేసాను నేను, టమాటోస్ వల్ల కొంచెం పులుపు అనిపిస్తుంది కాబట్టి. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఒక ఎగ్ అయితే క్రాక్ చేసుకొని వేసేసుకోండి. మీకు కావాలంటే ఆ ఆనియన్స్ టమాటోస్ని పక్కకు కూడా తీసుకుని ఎగ్ క్రాక్ చేయొచ్చు. బట్ నేను ఈ టైంలో కూడా ఆనియన్స్ టమాటోస్ ఇంకా మంచిగా కుక్ అవుతాయి కాబట్టి అలానే వదిలేసాను. సో కొంతసేపు అట్లా ఎగ్తో కొంచెంసేపు ఆడుకొని దాని తర్వాత మనం వంట స్టార్ట్ చేస్తాము. ఏం చేసినా మనం వంటలాగా చెయ్యమండి. సో ప్యాన్ అంతా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేయండి. నాలాగా ఇలా గెరిటలు వాడకుండా జస్ట్ ప్యాన్ పైకి లేపి అలా ఫ్లిప్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. అంటే టర్న్ చేయండి. అండ్ ఇప్పుడు ఏదో ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇలా ఫ్లిప్ చేసేయండి. సో 2 sides ఆమ్లెట్ అయితే మంచిగా కుక్ అవ్వాలి. ఇంకప్పుడు ఇలా మొత్తం కీమా లాగా చేసేయండి. అదేలేండి, చిన్నగా చేయకుండా కొంచెం మీడియం సైజులో అయితే చేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న కెచప్ వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం స్పైస్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, అండ్ మీకు కావాలంటే కొంచెం టర్మరిక్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి.
ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా చపాతీని నూడిల్స్ లాగా, అవి కూడా అయితే దీంట్లో వేసేసేయండి. ఒకవేళ మీరు ఎగ్ తినరు అంటే కనుక ఎగ్ని స్కిప్ చేసేసి జస్ట్ ఆనియన్ టొమాటో వేసుకొని కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. బట్ ఎగ్ వేస్తే ఆ టేస్టే అసలు కంప్లీట్గా సూపర్బ్ అని చెప్తాము. బట్ అలా తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి. సో రోటీస్ ఎక్కువ మనం ఆల్రెడీ ఇప్పుడే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మళ్ళీ అయితే ఏమీ ఫ్రై చేయటం అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి అయితే తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. అంతే అండి, మన రెసిపీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవటమే లేటు. చూసారు కదా, మీకు నచ్చిన దాంతో గార్నిష్ చేసుకొని లేదంటే నార్మల్గా ఇలా కూడా తినేయచ్చు. యాజ్ ఈలోపు చూడటానికి నాన్నకి ఒక అంత ప్లేట్లో పెట్టేసి ఇవ్వు. టెంప్టింగ్‌గా ఉంది. ఇంకా తింటే అసలు చెప్పనవసరం లేదు. సూపర్బ్ ఉంటది. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.